నమస్కారం. అదృష్టం కార్యక్రమానికి స్వాగతం. నా పేరు మంతా సునాన్ శర్మ. ముందుగా పంచాంగ శ్రవణం. శ్రీ జయనామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, భాద్రపద మాసం, శుక్లపక్షం, సోమవారం. తిథి సప్తమి, రాత్రి 12:08 వరకు. నక్షత్రం విశాఖ, మధ్యాహ్నం 2:37 వరకు. తదుపరి అనురాధ నక్షత్రం. వర్జ్యం రాత్రి 6:34 నుండి 8:09 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:36 నుండి 1:16 వరకు. తదుపరి 2:55 నుండి 3:45 వరకు. అమృత గడియలు రాత్రి 4:05 నుండి 4:45 వరకు. సూర్యోదయం 5:49, సూర్యాస్తమం 6:13. ఇది ఈనాటి పంచాంగ శ్రావణం. మరి ఇప్పుడు రాశి ఫలాలు తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఆ గణపతి కటాక్షంతో అద్భుతమైన ఫలితాలు కనబడే అవకాశం ఉంది. కార్యసిద్ధి చేయడానికి శ్రీకారం చుట్టి దుర్ముహూర్తము, వర్జము లేని సమయం చూసుకొని ఈరోజు వినాయక చవితి సందర్భంగా ఏ కార్యక్రమం మొదలుపెట్టినా అది అద్భుతమైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. చవితితో సంబంధం లేకుండా సంతకాలు పెట్టే ప్రతి పనిలో చక్కటైన ఫలితాలు వచ్చే అవకాశం కనబడుతున్నాయి. ప్రత్యేకించి భూ సంబంధమైన వ్యాపారాలు చేసేవారికి, మీడియేషన్ చేసేవారికి, కమిషన్ ఏజెంట్స్కి, ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వ్యాపారం చేసేవారికి చక్కటి ఫలితాలు కనబడుతున్నాయి. ఈరోజు గణపతి అద్భుతమైన విశ్వరూపం అన్నది విశ్వంలో ఉన్న ప్రతి ఒక్కటిని గణపతి రూపంలో మనం చూస్తాం కాబట్టి అటువంటి గణపతి ఆరాధన ఈరోజు చేసుకుని ఆయన ముందు ఏమనుకుంటున్నారో అవన్నీ చక్కగా కాగిత రూపేణ రాసుకుని ఈ సంవత్సరం సంబంధించిన ప్రతి పనికి శ్రీకారం చుట్టగలిగితే సత్ఫలితాలు కనబడే అవకాశం ఉంది. కన్స్ట్రక్షన్ లైన్లో ప్రత్యేకమైన హోదాతో కూడిన అగ్రిమెంట్స్ ఏదైతే చేస్తారో అందులో కూడా సత్ఫలితాలు కనబడే అవకాశం ఉంది. విద్యార్థులకు ఉన్నత విద్య కోసం చేసే ప్రయత్నాల్లో సఫలీకృతమయ్యే అవకాశం ఉంది. విదేశీ యానానికి చేసే ప్రయత్నాల్లో, విదేశీ వ్యాపారం చేసే వాళ్ళకి ఈరోజు ఒక అగ్రిమెంట్ కానీ తీసుకోగలిగితే దానివల్ల కూడా సత్ఫలితాలు కనబడే అవకాశం ఉంది. మనకున్న గణపతిలో లక్ష్మీ గణపతి ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌగం గణపతియే వరవరద సర్వజనం మే వస్మానాయ స్వాహ. ఈ లక్ష్మీ గణపతి మంత్ర సాధన కానీ చేసుకుంటూ ముందుకెళ్ళగలిగితే అన్ని సత్ఫలితాలుగా కార్యసిద్ధి పొందే అవకాశం సంపూర్ణంగా చెప్పగలుగుతాం. తదుపరిది వృషభ రాశి. వృషభ రాశి వారికి మహాగణపతి యొక్క కటాక్షముతో కొన్ని ఇబ్బందులు కలిగినప్పటికీ అధిగమించడానికి అవకాశం ఉంది. మధ్యాహ్న సమయంలో కార్యాన్ని ఆరంభించడం ప్రయత్నం చేయండి. సుమారుగా 3 గంటల తర్వాత అన్ని సత్ఫలితాలు కనబడే అవకాశం కనబడుతున్నాయి. బంధువులు, మిత్రులతో ఆనందకరమైన జీవితం గడిపే అవకాశం ఉంది. అన్నదమ్ములు, అక్కచెల్లెలతోని మాటామాటిలో జాగ్రత్తగా వ్యవహరించండి. దానివల్ల అనుబంధాలు పెరిగే అవకాశం కనబడుతుంది. భూ సంబంధమైన వ్యాపారం మధ్యవర్తిత్వం వహించే వారికి సత్ఫలితాలు కనబడుతున్నాయి. ఆస్తి తగాదాలు ఏవైతే ఉన్నాయో అది ఒక కొలిక్కి వచ్చే అవకాశం కనబడుతోంది. అన్నదమ్ముల మధ్య ఆస్తి తగాదాల నుండి బయటపడే అవకాశం కనబడుతోంది. ఇక్కడ మేషరాశి వారు క్షిప్రప్రసాద గణపతి మంత్రం గం క్షిప్రప్రసాద గణపతియే నమః స్వాహ, ఈ స్వాహ మంత్రాన్ని సాధన చేయడం ప్రయత్నం చేయండి. ఈరోజు వినాయక చవితి కాబట్టి గణపతి మంత్రం మీకు చెప్తున్నాం. ఈ మంత్ర సాధన చేయండి. జీవితంలో ఎటువంటి ఆటుపోట్లు ఉన్నట్టుని అధిగమించి యోగానికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఈరోజు స్టీలు, సిమెంట్, ఐరన్, కన్స్ట్రక్షన్స్ వర్క్స్ చేసేవారు ఏదైనా అనుకున్నా అదంతా కాగిత రూపేణ రాసుకొని సాయంకాలం తర్వాత వాటి మీద డిస్కషన్ చేసుకోవడం ప్రయత్నం చేయగలిగితే సత్ఫలితాలు కనబడే అవకాశం ఉంది.
స్త్రీమూలక ధనలాభం కూడా కనబడుతోంది. కార్యసిద్ధి పొందడానికి గణపతి మంత్రం అద్భుతంగా మీకు పనిచేస్తుందని చెప్పగలుగుతాం. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారు ఫిలిం రంగంలో ఉన్నవారు, డైరెక్షన్లో ఉన్నవారు, ప్రొడక్షన్లో ఉన్నవారు, టీవీ ఆర్టిస్టులు, జూనియర్ ఆర్టిస్టులకి అందరికీ కూడా ఈరోజు మంచి అవకాశాలు వస్తాయి. మనసులో ఒక కోరికగా అనుకుంటూ ఆ గణపతి ఆరాధన చేసుకుంటూ ముందుకు వెళ్ళగలిగితే అది ఒక అగ్రిమెంటే అనుకోండి, ఒక కాంట్రాక్ట్ అనుకోండి, లైఫ్ లాంగ్ అచీవ్మెంట్కి సంబంధించిన స్థితి అనుకోండి, సత్ఫలితాలు కనబడే అవకాశం కనబడుతున్నాయి. ఒక ఆర్టిస్ట్గా ఎదగాలనుకున్నవారు ఈరోజు ఆ గణపతిని మనసులో తలుచుకుని చక్కగా కార్యానికి ఆరంభించడానికి ప్రయత్నం చేయగలిగితే ఆర్టిస్ట్ అయిపోవడానికి అవకాశం కనబడుతుంది. ఫిల్మ్ ఇండస్ట్రీ వారికి అద్భుత ఫలితాలు కనబడుతున్నాయి. మిథున రాశిలో ఉన్నవారికి, మీడియేషన్ చేసేవారికి, కళల ద్వారా జీవితంలో ఎదుగుదలకు పొందే వారందరికీ కూడా ఈరోజు మిథున రాశి వారికి సత్ఫలితాలు కనబడే అవకాశం ఉందని చెప్పగలుగుతాం. ఇక్కడ గణపతి మంత్రానికి వచ్చినప్పుడు గం గణపతియే నమః అనే మంత్ర సాధనగా చేయడానికి ప్రయత్నం చేయగలిగితే కార్యసిద్ధి పొందే అవకాశం సంపూర్ణంగా చెప్పగలుగుతాం. తదుపరి కర్కాటక రాశి. గురువునే గణపతిగా భావించి మంత్ర సాధన చేసుకునే వారికి ఈరోజు కర్కాటక రాశిలో వాళ్ళందరికీ సత్ఫలితాలు కనబడే అవకాశం ఉంది. ఎంతో రహస్యంగా ఎన్నో పనులు చేయాలని ప్రయత్నం చేస్తారు. మనసులోని ఒకరి మీద కక్ష అనేది పెంచుకోకుండా వాటన్నిటినీ వదులుకొని స్నేహభావంతో ముందుకెళ్ళగలిగితే రూపాయికి 1000 రూపాయల లాభం వచ్చినట్టుగా ఆనందకరమైన జీవితం గడిపే అవకాశం ఉంది. కలుపుకుని వెళ్ళగలిగితే అందరితోని రాజమార్గంలో అద్భుతమైన ఫలితాలు మీకు కనబడే అవకాశం ఉంది. పార్ట్నర్షిప్స్లో విభేదాలు ఉన్నప్పటికీ బయటికి అదంతా వదులుకొని చక్కగా మనస్ఫూర్తిగా ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయగలిగితే మళ్ళా కలుసుకుని రాజమార్గంలో ధన సంపాదనకు అవకాశం ఉంది. ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్, మీడియా రంగంలోని పనిచేసేవారు కర్కాటక రాశి వారికి చక్కటి అవకాశాలు, ఆనందకర జీవితం ఈరోజు బాగా కనబడుతోంది. ఇక్కడ గణపతి మంత్రానికి వచ్చినప్పుడు మహాగణపతి మంత్ర సాధనగా చేయడం ప్రయత్నం చేస్తే సరస్వతితో కూడిన మంత్రాన్ని ఓం ఐం గం గణపతియే నమః ఈ మంత్రాన్ని సాధన చేయడానికి ప్రయత్నం చేయగలిగితే సత్ఫలితాలు రావడమే కాకుండా సంవత్సరం పొడుగునా అద్భుతంగా ఉండడానికి అవకాశం ఉంది. అటువంటి ప్రయత్నం చేయండి, కార్యసిద్ధి పొందడానికి ప్రయత్నం చేయండి. తదుపరి సింహరాశి. సింహరాశి వారు ఆవేశపూరితంగా తీసుకున్న నిర్ణయాల్లో కూడా సఫలీకృతమయ్యే అవకాశం ఉంది. ఉగ్ర గణపతి యొక్క ఫలితం మీకు కనబడే అవకాశం ఉంది. కానీ ఆవేశంలో తీసుకున్న నిర్ణయం అయినప్పటికీ ఆలోచించి తీసుకోవడం ప్రయత్నం చేయండి. నష్టం కొంత కనబడుతుంది, ఫలితం మాత్రం అద్భుతంగా ఉంటుంది. ఆ నష్టమే రేపు ఉదయం పెద్ద నష్టంగా జరిగే అవకాశం కనబడుతుంది. జాగ్రత్త వహించండి. భాగస్వామి ద్వారా కొంత ధనలాభం కనబడే అవకాశం ఉంది. బంధువులు, స్నేహితులతో ఆప్యాయంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. అనవసరమైన కోపాలకు వెలకండి. ఆస్తి తగాదాల నుండి బయటపడడానికి అవకాశం ఉంది. స్నేహభావంతో ఉంటే ఈరోజు ఎప్పటి నుండో పెండింగ్లో ఉన్న ఆస్తి మీకు వచ్చే అవకాశం కనబడుతోంది. ధనము, స్త్రీమూలకు ధనలాభం, భాగస్వామి ద్వారా కూడా కొంత లాభాలు ఇవన్నీ జరిగే అవకాశం ఉంది. ప్రశాంతంగా గడపడానికి ప్రయత్నం చేయండి. ఈ రాశివారు ఉగ్ర గణపతి యొక్క మంత్ర సాధన అయితే ఎప్పుడైతే చేస్తారో దానివల్ల కొంత సత్ఫలితాలు వచ్చే అవకాశం ఉందని చెప్పగలుగుతాం. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారు ప్రత్యేక స్థితిలో వ్యాపార వ్యవహారమే కాకుండా విద్యారంగంలో ఉన్నవారు, కళారంగంలో ఉన్నవారు, మెడికల్ రంగంలో ఉన్నవారు, హోటల్ ఇండస్ట్రీలో ఉన్నవారు వీళ్ళందరికీ సత్ఫలితాలు కనబడే అవకాశం కనబడుతున్నాయి. ఆ గణపతి కటాక్షంతో హోటల్ ఇండస్ట్రీలో ఉన్న వాడికి అయితే అద్భుతమైన ఫలితాలు కనబడే అవకాశం ఉంది.
అలాగనే పాల వ్యాపారం చేసేవారికి, బట్టల వ్యాపారం చేసేవారికి, జ్యువెలరీస్ వ్యాపారం చేసేవారికి ఎప్పుడో చిరకాలంలో ఉన్న పెండింగ్ వ్యవహారాలన్నీ తీరి అద్భుత ఫలితాలు కనబడే అవకాశం కనబడుతున్నాయి. కార్యసిద్ధి అద్భుతంగా కనబడుతుంది. లక్ష్మీ గణపతి మంత్ర సాధన చేసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. ఆనందకరమైన జీవితం ఈరోజు గడుపుతారని చెప్పగలుగుతాం. తదుపరి తులారాశి వారికి. తులారాశి వారు ఈరోజు ఏ రూల్స్ రెగ్యులేషన్స్ లేకుండా ప్రశాంతంగా జీవితం గడపడానికి ప్రయత్నం చేయండి. పోలీస్ డిపార్ట్మెంట్, లాయర్సు, మిలిటరీలో ఉన్నవాళ్ళు, డాక్టర్సు, వీళ్ళందరికీ కూడా ఈరోజు ఒక సిస్టమ్ అనేది అధిగమించి ప్రశాంతమైన జీవితం గడపడానికి చాలా బాగుంటుంది. గణపతి యొక్క మట్టి గణపతి ఏదైతే ఉంటుందో ఆ మట్టి గణపతి విగ్రహాన్ని ఏదైతే పూజ చేస్తారో ఈరోజు ఆ మట్టిని చక్కగా ఇంట్లోనే కొంత భాగాన్ని మన మొక్కల్లో వేసి ఉంచగలిగితే దానివల్ల కూడా ఇంటిలిపాలది ఒక శుభంగా ఉండేటట్టుగా అవుతుంది. కాబట్టి అటువంటి గణపతిని ఒకటి తయారు చేసుకుని చక్కగా పూజ చేయడం ప్రయత్నం చేయండి. సమతుల్యంగా సమభావాలతో ఉండాలనుకున్న వాళ్ళందరికీ ఈరోజు సత్ఫలితాలు కనబడే అవకాశం ఉన్నాయి. ప్రత్యేక స్త్రీ మూలక లాభము, ఆడపిల్లల వల్ల ఆనందకరం జీవితం గడిపే అవకాశం ఈరోజు బాగా కనబడుతోంది. సిద్ధి గణపతి యొక్క మంత్ర సాధన చేయండి, ఆనందంగా ఉంటుంది అని చెప్పగలుగుతాం. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారు విశ్వమంతా ఉన్న మహాగణపతి రూపమే అనుకుని ఆ గణపతి మంత్ర సాధన ఎప్పుడైతే చేసుకుంటూ ముందుకెళ్తారో ఆనందకరమైన జీవితం గడపడానికి అవకాశం ఉంది. ఉదయం లేవగానే వృశ్చిక రాశి వారికి చిన్న చిరాకులు పరాకులు ఉంటాయి. కానీ గణపతి పూజ చేసుకున్న తర్వాత టెలిఫోన్ ద్వారా మంచి శుభవార్తలు వినే అవకాశం ఉంటుంది. అటువంటి ఏ శుభవార్త విన్నా, ఏ అగ్రిమెంట్ గురించి ఫోన్ వచ్చినా ఈరోజు చవితి కదా అని ఆలోచించకుండా ఆరంభించిన పని సత్ఫలితాలు ఉంటాయి. ఈ చవితికి ఎక్కువగా దోషం లేదు. పూజ చేసుకున్న తర్వాత చక్కగా కొత్త కార్యం, సాధారణంగా చవితి నాడు అందరూ పనులు మొదలుపెట్టరంటారు. కానీ ఈ చవితి నాడు వృశ్చిక రాశి వారు కార్యం అనేది ఆరంభిస్తే అద్భుతంగా ఉంటుంది. అన్నదమ్ముల ద్వారా కొంత సత్ఫలితాలు, కొంత స్థిరాస్తి, వంశపారపర్యంగా వస్తున్న కొంత లాభాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి దాన్ని పూర్తిగా అనుభవించడం ప్రయత్నం చేయండి. చక్కగా ఈ రాశి వారు సంపద అంతా ఎక్కడో దాగి ఉన్న సంపద అంతా దాని యొక్క ప్రభావము, దాని యొక్క మూల్యము, దాని యొక్క మూలాలు తెలుసుకొని ఆనందకరంగా ఉండడానికి ప్రయత్నం చేస్తారు. అందులో కూడా ఫలితాలు కనబడుతుంటాయి. మీకు పిల్లలతో చక్కగా అన్యోన్యంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. మానసిక ఒత్తిడిని బయటపడే అవకాశం ఉంటుంది. ఇక్కడ క్షిప్రప్రసాద గణపతి మంత్ర సాధనగా చేసుకోగలిగితే కార్యసిద్ధి పొందడం ఈరోజు ఆనందకర జీవితం గడపడానికి అవకాశం ఉంది చెప్పగలుగుతాం. తదుపరి ధనురాశి. ధనురాశి వారు గురు మంత్ర సాధన చేసుకుంటూ గణపతినే గురువుగా భావించి ఈ సంవత్సరం పాటు మంత్ర సాధన చేసుకుంటూ వెళ్ళగలిగితే శీఘ్రముగా, అంటే తొందరగా ప్రతి కార్యము సిద్ధి పొందడానికి అవకాశం ఉంటుంది. ఈ రాశివారు కోర్టు వ్యవహారాలు, భూ సంబంధిత వ్యవహారాల్లో చిక్కుల్లో పడి ఉన్నవారు ఒక్కసారి ఆ గణపతి మంత్రం చేసుకుని వెళ్ళగలిగితే దానికి ఎక్కడో దాని సమస్య పరిష్కారం ఎవరి ద్వారా అవ్వాలో అది అయ్యే అవకాశం కనబడుతోంది. లాయర్లు, డాక్టర్లు వృత్తిలో ఉన్నవారికి కొంత సత్ఫలితాలు కనబడుతున్నాయి బాగానే. కన్స్ట్రక్షన్ లైన్లో ఉన్నవారు, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి కొంత జాప్యం జరిగే అవకాశం ఉంది. విద్యారంగంలో ఉన్నత విద్యకు వెళ్ళాలనుకున్న వారికి, ఈ ధనురాశి వారికి కొంచెం ప్రశాంతంగా ఆలోచించి అప్లికేషన్స్ కానీ నిలబడగలిగితే వీసా, పాస్పోర్ట్స్లో ఎటువంటి ఇబ్బంది లేకుండా సత్ఫలితాలు కనబడే అవకాశం ఉంది.
భగవంతుడి ముందు ఆ పెన్ను కాగితం పెట్టి మనస్ఫూర్తిగా తలుచుకుని చేయండి, ఫలితాలు బాగుంటాయి. ఏదైనప్పటికీ ఇక్కడ లక్ష్మీ గణపతి మహామంత్రం సత్ఫలితాలు మీకు ఇస్తాయి ఈ రోజని చెప్పడానికి అవకాశం ఉంది. తదుపరి మకర రాశి. మకర రాశి వారు బాగా అలసిపోయినట్టుగా ఉండి ఏ కార్యం మొదలు పెడుతున్నా ఏదో ఆటంకం కలిగి ఒక పని చేయడానికి 10 పనులు నష్టం చేయడము, తర్వాత ఒక వినాయకుడు పూజ చేయడానికి కూడా చాలా ఇబ్బంది పడుతున్నట్టుగానే జరుగుతుంది. అంటే కొంత చిరాకులు పరాకులతోని కొంచెం సమస్యతో ఆ పూజ కూడా జరగడానికి అవకాశం. ఎందుకంటే అన్ని ఆటంకాలు ఉన్నాయి మకర రాశి వారికి ఈరోజు. ఆ పూజ చక్కగా చేసుకోండి శ్రద్ధ భక్తితో. ఎప్పుడైతే పూజ చేసుకుని బయటకు వచ్చి అక్షింతలు తీసుకుని ప్రసాదం తీసుకుంటారో అక్కడ నుండి ఈరోజు మకర రాశి వారికి చాలా బాగానే ఉంటుంది. గణపతి సరస్వతీ కటాక్షంతో కూడిన గణపతిని కానీ మంత్రసాధన చేయడానికి ప్రయత్నం చేయండి. పిల్లలకి చక్కటి చదువు సంస్కారాలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కొంతవరకు ఇరుగు పొరుగు వారితో ఇబ్బంది పడే అవకాశం ఉంది. అన్నదమ్ములతో కూడా కొంచెం ఇబ్బంది పడే అవకాశం కనబడుతోంది. ఏదైనా ప్రశాంతంగా ఈ రోజంతా గణపతి మంత్రం చేయండి, ఆ దోషం అనేది పోయే అవకాశం ఉంటుంది. చవితి నాడు గణపతి పూజ ఎంత చేసుకుని ఎంత శ్రద్ధతో చేసుకుంటే సంవత్సరం అంతా బాగుంటుంది అంటారు. కాబట్టి మీరు పడుతున్న ఆవేదన కానీ ఆవేశం కానీ ఒత్తిడి కానీ లోని ఉండడం దాన్ని బయటపడడానికి గణపతి మంత్రం చాలా చక్కగా పనిచేస్తుంది. ఆ విధంగా చేయండి, శ్రద్ధతో సత్ఫలితాలు మీకు కనబడతాయి చెప్పగలుగుతాం. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారు ప్రొడక్షన్ లైను, ప్రొడ్యూసర్గాను డైరెక్టర్గాను ఫిల్మ్ తీయడానికి చేసే ప్రయత్నాలు అన్నింటిలో సఫలీకృతమవుతారు. కొత్త వ్యాపారాలను మీడియా ఎలక్ట్రానిక్ మీడియా కొనుగోలు అమ్ముగోలు విషయాల్లో చేసే ప్రయత్నాలు సఫలీకృతమవుతారు. కమ్యూనికేషన్ రంగంలో ఉన్నవారు ఎలక్ట్రికల్ యాక్టివిటీస్లో ఉన్నవాళ్ళు సత్ఫలితాలు కనబడే అవకాశం ఉంది. రియల్ ఎస్టేట్ రంగం వారు ఈరోజు ఏమి కార్యం చేయకుండా ఉంటే బాగుంటుంది. దాని మీద ఎక్కువగా శ్రద్ధ పెట్టకుండా ప్రశాంతంగా ఉండగలిగితే బాగుంటుంది. ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ బిజినెస్ చేసే వాళ్ళకి సత్ఫలితాలు కనబడుతున్నాయి. గ్రైనేట్, ఫుడ్ ఇండస్ట్రీ, మెడికల్ ఇండస్ట్రీ వాళ్ళకి ఈరోజు లాభదాయకంగా కనబడుతోంది. ట్రాన్స్పోర్ట్ ఇండస్ట్రీ, కొరియర్ ఇండస్ట్రీ వారికి ఇటువంటి వారందరికీ కమ్యూనికేషన్ అంటే సర్వీస్ ఓరియంటెడ్ ఇండస్ట్రీ అందరికీ కొంత నష్టంగా కనబడుతుంది ఈరోజు. ఏదైనా మంత్రం గణపతి మంత్రం సాధన చేసుకుంటూ వెళ్ళగలిగితే నష్టంలో నుండి కొంత లాభదాయకంగా ఉండే అవకాశం ఉన్నదని చెప్పగలుగుతాం. తదుపరిది ఆఖరిది అయినటువంటి మీనరాశి. మీనరాశి వారికి గురువే దైవము, ఆ దైవమే గణపతి అనుకుంటూ గణపతి మంత్ర సాధనతో ఈరోజు గడపండి. దోషాలన్నీ పోయి ప్రశాంతమైన జీవితము. ఫోన్ల ద్వారా కమ్యూనికేషన్స్ ద్వారా మీకు తెలియకపోయినా ఇంట్లో కూర్చున్నా కూడా మీరు శుభార్త వినే అవకాశం ఉంది. అన్నదమ్ముల అక్కచెల్లెల దగ్గర నుండి ఆనందకరమైన వార్తలు వింటారు. పిల్లలతో సఖ్యతగా కనబడుతుంది. అవకాశం ఉండి గోసేవగాన్ని చేసుకోగలిగితే పెద్దవారి యొక్క ఆశీస్సులు కూడా బాగా కనబడతాయి. ఈరోజు మనసులో రహస్యంగా చేయాలనుకున్న పనిని కాగితం మీద పెట్టి భగవంతుడి దగ్గర పెట్టి శ్రీకారం చుట్టగలిగితే ఆ రహస్య కార్యం కూడాను సఫలీకృతమయ్యే అవకాశం కనబడుతోంది. కొంతవరకు బయటికి వెళ్ళేటప్పుడు ఈరోజు మీనరాశి వారు తూర్పు ముఖాన వెళ్ళగలిగితే బయటికి వెళ్ళి వచ్చిన తర్వాత కూడా కొన్ని శుభార్తలు వినే అవకాశం కనబడుతున్నాయి. ఏదైనప్పటికీ ఈరోజు మీనరాశి వారికి కూడా అద్భుతమైన ఫలితాలు కనబడుతున్నాయి. వినాయక చవితి సందర్భంగా అన్ని రాశుల వారికి వాళ్ళు ఉండే స్థానాన్ని బట్టి గణపతి మంత్ర సాధన చేసుకుని ముందుకు వెళ్ళడానికి ప్రయత్నించండి. విశ్వమంతటికి మూలం గణపతే కాబట్టి విశ్వంలో ఉన్న ప్రతి ఒక్కటి గణపతి రూపంలో కనబడతాయి. కాబట్టి గణపతిని ఎప్పుడైతే ఆరాధన చేస్తారో విశ్వంలో ఉన్న ప్రకృతిలో ఉన్న ప్రతి ఒక్క వస్తువుకి మనం ఆరాధన చేసినట్టు అవుతుంది. ఈ ప్రకృతిలోనే మనం తిరుగుతూ ముందుకు వెళ్ళాలి. కాబట్టి ఈ ప్రపంచంలోని లౌకిక ప్రపంచాన్ని మనం దాటుకుంటూ కార్యసాధన చేయాలి. కాబట్టి
ప్రకృతిలో ప్రతి ఒక్కటి వినాయకుడిలో కనబడుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఈరోజు గణపతి మంత్ర సాధన చేసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నించండి. అందరికీ సత్ఫలితాలు కనబడే అవకాశం ఉంటుంది. ఇది ఈనాటి రాశి ఫలాలు. మన రేపటి కార్యక్రమంలో కలుసుకుందాం, మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అంతవరకు సెలవు. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.